ఈ స్టేజ్లో నేను ముందు ఇవ్వాలి కదా. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇన్ ఆల్ సిటీ ఉంది, నా దగ్గర ఉంది. థ్యాంక్ యూ. రెడీయా? అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రెస్ మీట్కి సబ్జెక్ట్ కేబీఆర్ పార్క్లో ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ జరిగింది. కేబీఆర్ పార్క్ అంటే ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉంది. చాలామంది విఐపీస్, ఇంపార్టెంట్ పీపుల్ కూడా వాకింగ్ కోసం రెగ్యులర్గా వెళ్తున్నారు. సో ఈ సందర్భంలో ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ మన బంజారా హిల్ పోలీస్ తర్వాత టాస్క్ ఫోర్స్ కలిసి చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ కేసులో. మీకు తెలుసు, అన్ని ఏరియాస్లో సిటీలో సీసీటీవీ కెమెరా లేవు. కొన్ని బ్లాక్ స్పాట్స్, హాట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో రోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ మెథడ్, ఓల్డ్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ ప్రకారం ఈ ఎంటైర్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ వెస్ట్ జోన్ టీమ్ కలిసి ఈ కేసుకి డిటెక్ట్ చేశారు. మన టెక్నాలజీ అండ్ సీసీటీవీ కెమెరాకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. నంబర్ 2, టెక్నాలజీ హెల్ప్ ద్వారా పబ్లిక్ మనీకి కూడా సేవింగ్ ఉంది. లేకపోతే 25-30 టీమ్స్ పంపాలి. సో ప్రతి టీమ్కి ఎక్స్పెన్సెస్, మొబిలిటీ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ఇవన్నీ మ్యాటర్ ఎందుకు ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నాము, మన అపీల్ అంటే ప్రజెంట్ వరల్డ్లో మనకి ఆప్షనే లేవు. టెక్నాలజీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. సొసైటీలో ప్రతి టైం ఏ పీరియడ్లో మీరు చూడండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి గుడ్ పీపుల్, లా అబైడింగ్ పీపుల్. బట్ సమ్ 2%, 1% తప్పకుండా బ్యాడ్ ఫెలోస్ కూడా ఉంటారు. దే విల్ బి లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు కమిట్ క్రైమ్. సో ఇది మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి, సిటిజన్స్కి, ఆల్ స్టేక్ హోల్డర్స్కి, హౌ టు ప్రివెంట్ క్రైమ్. ఈ సందర్భంలో హైదరాబాద్ సిటీ నేను సైతం కెమెరాలో, కమ్యూనిటీ కెమెరాలో ఆల్రెడీ కంట్రీలో నంబర్ 1 పొజిషన్ ఉంది. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇదిలో చాలా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది, పర్టికులర్లీ హాట్ స్పాట్స్ ఏరియాలో. సో నేను అందరికీ అపీల్ చేస్తున్నాము, ఈ సందర్భంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి, నేను సైతం కెమెరా కోసం. లాస్ట్ వీక్ ఒక ఆన్లైన్ సెమినార్లో ఒక ఇంటర్నేషనల్ పేపర్ నేను చూసాము. ఇంటర్నేషనల్ బిగ్ సిటీస్లో ఇన్ 1 డే ఒక మెట్రో మూవ్మెంట్ 12 మిలియన్ ట్రిప్స్ ఆల్సో దే ఆర్ మేకింగ్. నేను ఎందుకు చెప్తున్నాము, ఈ 12 మిలియన్ ట్రిప్ ఇన్ ఎ డే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సర్వేలెన్స్ ఫిజికలీ? ఇది పాసిబుల్ లే ఉంది, మనకి చాయిసే లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. ప్యారిస్లో ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ట్రేడ్ షో జరిగింది, ఇది కరోనా టైంలో. సో ఈ ట్రేడ్ షోలో మ్యాక్సిమం ఫోకస్ వాజ్ ఆన్ పబ్లిక్ ప్లేస్లో సీసీటీవీ కెమెరా. ఈ సబ్జెక్ట్లో ఒక విషయం ఉంది, ప్రైవసీ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగింది. ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్ ఇది వేరే విషయం, లైక్ మీ హౌస్ లోపల ఏమవుతుంది. బట్ ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ ఇది వేరే విషయం. ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ అండ్ ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది దయచేసి మిక్సప్ చేయొద్దు. దట్ ఈస్ వై పబ్లిక్ ప్లేస్లో ఎనీ ఇంటర్నేషనల్ సిటీ మనకి సర్వేలెన్స్,
CCTV కెమెరా ద్వారా, మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఇట్ హ్యాస్ టు బి డన్. తర్వాత బిగ్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, లండన్, ప్యారిస్, టోక్యో అన్ని బిగ్ సిటీస్లో మొబిలిటీ ఇది ఒక కీ విషయం. హైదరాబాద్లో మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock వర్కింగ్ టైంలో, వర్కింగ్ టైం అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో వర్కింగ్ టైం నైట్లో కూడా ఉంది. యూ విల్ బీ సర్ప్రైజ్ టు నో 50 lakh పైన పర్సన్ రోడ్లో ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు. సో వెన్ యూ హ్యావ్ 50 lakh పీపుల్ ఆన్ ద రోడ్, పబ్లిక్ ప్లేసెస్, దెన్ 50 lakh పర్సన్స్కి సర్వేలెన్స్ ఏమవుతుంది? ఎవరు క్రిమినల్ ప్లాన్ చేస్తున్నారు? ఫిజికలీ ఇది పాసిబుల్ లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. దట్ ఈస్ వై నేను ఈ అన్నీ చెప్తున్నాము ఇంపార్టెన్స్. ఇదే విధంగా లైక్ ఈ నిన్న కేసు జరిగింది, స్నాచింగ్ కేసు. నా ఈ స్నాచింగ్ కేసుకి మీరు బ్యాక్గ్రౌండ్లో వెళ్తే యూ విల్ నో దట్ అతనికి ఒక కొన్ని బ్యాడ్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఈ స్నాచింగ్, he is also trying to molest the accused, the victim. Now, ఇంకా బ్యాక్గ్రౌండ్లో పోతే అతను ఒక వర్కర్, ఒక అటెండర్గా పనిచేస్తున్నారు సినిమా స్టూడియోలో షూటింగ్ టైంలో. అండ్ దేర్ పర్హాప్స్ హీ ఈజ్ సీయింగ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ది అవేర్నెస్. సో ఇది కూడా హెచ్ఆర్ మేనేజర్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం మీ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, అతనికి మైండ్ సెట్ ఎట్లా ఉంది, మైండ్ సెట్లో మెచ్యూరిటీ ఉందా లేదా, లేకపోతే సమ్ బ్యాడ్ టెండెన్సీస్ ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో షుడ్ బి రిపోర్టెడ్ టు పోలీస్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వై ఎనీ వెరిఫికేషన్ వీఆర్ రెడీ టు డూ క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ ఆఫ్ ఎనీ పర్సన్. లాస్ట్ టైం కూడా ఒక మీట్లో నేను రిక్వెస్ట్ చేశాము, ఎనీ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్ ఎనీ కేసు ఇది జరుగుతుంది. సో తర్వాత కొన్ని కేసెస్లో విక్టిమ్, ఇఫ్ విక్టిమ్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అలర్ట్, దెన్ దట్ క్రైమ్ కెన్ ఆల్సో బీ ప్రివెంటెడ్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ రాబరీ కేసుకి డిటెక్షన్ సందర్భంలో ఒక సెల్ ఫోన్కి ఆల్రెడీ రికవరీ జరిగింది. సేమ్ సెల్ ఫోన్ వాజ్ యూజ్డ్ బై ద విక్టిమ్. అండ్ ఈ నార్త్ జోన్, వెస్ట్ జోన్, all task force team, they had worked in this. Accused Peru Kommu Babu, and Kommu Babu, son of Ramulu, aged 21 years. ఈ మూవీ షూటింగ్స్లో సెట్ వర్కర్గా హెల్పర్గా పనిచేస్తున్నారు. రెసిడెంట్ ఆఫ్ నియర్ వసంత హార్డ్వేర్, ఇందిరానగర్, బంజారా హిల్, అండ్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకు ముందు కూడా ఇది అతనికి ఎక్కువ ఎడ్యుకేషన్ ఏం లేవు, క్లాస్ 2 తర్వాత డ్రాప్ అవుట్. అగ్రికల్చరల్ లేబర్గా కూడా వర్క్ చేశారు చైల్డ్హుడ్లో. అండ్ కుల్కచర్ల, మహబూబ్ నగర్ ఎస్సీ కాలనీలో హీ వాజ్ లివింగ్ దేర్. అండ్ అప్పుడు హైదరాబాద్ వస్తారు అండ్ హీ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎ రెంటెడ్ రూమ్ ఇన్ ఇందిరానగర్. సో ఇంతకుముందు ఒక కేసులో he was already sent to jail, e-petty case number under section 59 and 70C of City Police Act. ఈ కేసులో he was in Chanchalguda jail. And jail నుంచి రాగనే తర్వాత మళ్ళీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉన్నారు. అండ్ వీఆర్ ఇంట్రోగేటింగ్ హిమ్ ఫర్దర్ ఫర్ మోర్ కేసెస్ ఆల్సో. మన ఫిజికల్ చెకింగ్ of more than 80 persons ki jargindi case investigation lo. That is why some more time was taken, 3-4 days time we have taken in this. And the entire operation was led by mana OSD DCP task force Radhakishan garu, and additional DCP West Zone Muhammad Iqbal Siddiqui garu, tarvata Inspector of Police West Zone Nageshwar Rao, Rajesh Nageshwar Rao, North Zone Shiv Chandar, Hafizuddin, Mallikarjun,
मुजफ्फर अली, रंजीत कुमार, शेख कबीउद्दीन, श्रीकांत, परमेश्वर, B. Ashok Reddy, Shivanandam, and the entire North Zone, West Zone teams of task force, they have done an excellent work. Now already manaki November month almost complete అవుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాము. ఇప్పటివరకు 2021 ఇయర్లో హైదరాబాద్ సిటీ పోలీస్లో 3,142 కన్విక్షన్స్ వచ్చింది. 3,142 కన్విక్షన్స్. ఇదిలో 10 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది. తర్వాత ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ 10 years and 25 years 19 కేసెస్లో వచ్చింది. imprisonment between 1 year and 9 year, imprisonment between 10 year and 25 years, ఇది 19 వచ్చింది. And imprisonment between 1 year and 9 year, 148. Below 1 year, 356 imprisonment. And total 2,600 పైన minor offenders ki fine kuda వచ్చింది. So this is the conviction rate in Hyderabad City Police. తర్వాత మీ అందరికీ తెలుసు లోక్ అదాలత్లో చాలామంది కేసెస్కి కాంప్రమైజ్ అవుతుంది. బోత్ పార్టీ ద్వారా దే డోంట్ వాంట్ టు ఫైట్ ఏ కేస్, సో దే ఆర్ ఆల్వేస్ రిమూవ్డ్. సో మైనస్ కాంప్రమైజ్ కేసెస్ మనకి కన్విక్షన్ పర్సెంటేజ్ ఈజ్ 82%, విచ్ ఈస్ వెరీ హై. ఇంక్లూడింగ్ కాంప్రమైజ్ కేసెస్ ఇన్ లోక్ అదాలత్ 49% ఉంది, విచ్ ఈస్ మచ్ బెటర్ దాన్ ఎనీ బిగ్ సిటీ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు. తర్వాత ఈ స్నాచింగ్ కేసెస్ గురించి టోటల్ 14 కన్విక్షన్స్ వచ్చింది సిటీ పోలీస్లో. ఇదిలో బిలో 1 year 14 కన్విక్షన్స్ అండ్ బిట్వీన్ 1 to 2 years 6 కన్విక్షన్స్, సో టోటల్ 20. అండ్ ఈ స్నాచింగ్ కేసెస్లో బిగినింగ్లో ఐ హ్యావ్ టోల్డ్ దట్ ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ఓన్లీ లైవ్లీహుడ్ కోసం పబ్లిక్ వస్తారు ఎట్లా కాదు, కొంతమంది క్రైమ్ కోసం కూడా వస్తారు. లైక్ మీరు చూడండి, ఇది 12 PD యాక్ట్ విచ్ వీ హ్యావ్ ఎన్ఫోర్స్డ్ ఫార్ ఈ స్నాచింగ్ కేసెస్ ఓన్లీ. 12 PD యాక్ట్. ఈ 12 PD యాక్ట్లో నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాము బ్రీఫ్లో. శక్తి మయూర్ ఒక అఫెండర్ ఉన్నారు, ఇది లివ్స్ ఇన్ బషీర్బాగ్. Number 2, Abdul Basit Hussain, native of Golconda. Muhammad Makhdoom, native of Rajendra Nagar. Muhammad Ibrahim, native of Rain Bazar. Afridi Ahmad, native of Banjara Hill. Pratibha Kumar Jai Singh, native of Odisha. Dilip Dahel, native of Odisha. Sayyid Saddam, native of Siddipet. Muhammad Nawaz, native of Barkas Chandrayan Gutta. Biswakarma Subhas, native of Nepal. Muhammad Irshad, native of Bhodan Nizamabad. Sheikh Khazat, native of Talabkatta, Hyderabad. So all the criminals are not only from Hyderabad, బయట నుంచి కూడా వస్తున్నారు, ఒడిశా నుంచి, నేపాల్ నుంచి, నిజామాబాద్ నుంచి. సో తర్వాత క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గురించి కొంతమంది నా ప్రెస్ బ్రదర్స్ ఫోన్ చేశారు ఈరోజు మార్నింగ్, దట్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్కి ఎట్లా ఉంది సిచ్యువేషన్, కంపారిటివ్ స్టేట్మెంట్ విత్ ఆల్ బిగ్ సిటీస్ 2020 ఇదిలో. సో యాజ్ ఇది ఈ డేటా నా డేటా కాదు, ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ఉంది. యూ క్యాన్ ఆల్సో సీ దట్. ఐపీసీ తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్లో హైదరాబాద్లో 2,755 కేసెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్కి. బెంగళూరు 3,486, Mumbai 6,519 and Delhi 12,902. So ఈ నాలుగురు బిగ్ సిటీస్లో హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్, ద లెస్ నెంబర్ ఆఫ్ క్రైమ్ యాజ్ ఫార్ యాజ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఉంది. తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత ఈ ఓల్డ్ సిటీలో ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఒక జాబ్ కనెక్ట్ ఫంక్షన్ కూడా ఉంది, ఓన్లీ ఫర్ విమెన్. So somebody want the figure now also only because perhaps everybody will not go. So ఇప్పటివరకు 2021లో 9,168 personsకి ఉద్యోగం వచ్చింది with the help of Job Connect. And total 2018 నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో 2018 నుంచి ఇప్పటివరకు
18,616 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉద్యోగం వచ్చింది. నౌ నేను రాధాకిషన్ ద కేసెస్ ఇన్ ద సిటీ. రాధాకిషన్. గుడ్ మార్నింగ్ సార్, అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రెస్ ఫ్రెండ్స్. ఈ కేసులో ఇమీడియట్గా మాకు 14th రోజు ఇన్ఫర్మేషన్ రాగానే రాజేష్ ఇన్స్పెక్టరు అతని టీంని ఇమీడియట్గా డిప్యూట్ చేయడం జరిగింది. కోర్స్ మా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నాకు ఫోన్ చేయడం, సార్ ఇట్లా స్నాచింగ్ అఫెన్స్ అయిందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆ టీం కంప్లీట్గా కూడా అదే రోజు డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మేము బిగినింగ్ పోగానే సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ చూస్తుంటాము. అయితే ఆ రోజు ఆ 14th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ నుంచి మేము చూస్తే అక్కడెక్కడ కూడా ఆ కేబీఆర్ పార్క్ చుట్టూన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎక్కడ కూడా తన నేరస్తులు ఎక్కడ కూడా మాకు సైట్ కాలేదు. ఆ రోజు కంప్లీట్గా కూడా టీం మొత్తం సాయంత్రం వరకు కూడా వెజ్ జోన్ టీం పనిచేసింది. ఈవినింగ్ సార్ ఇట్లా సీసీ కెమెరాస్ ఎక్కడ కూడా మనకు అక్యూజ్డ్ సైట్ అయ్యే పరిస్థితి లేదంటే ఇమీడియట్గా మళ్ళీ నార్త్ జోన్ టీం కూడా వాళ్ళు కూడా ఒక 4 ఎస్ఐలు 15 మెంబర్స్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ అందరినీ కూడా సైట్కు తోలడం జరిగింది. తర్వాత 2 టీమ్స్ కలిసి ఇంచుమించు ఒక 3 రోజులు పాటు వర్క్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్గా డిటెక్ట్ అవుతుందని చెప్పి మేము మ్యాక్సిమం ట్రై చేసినాము. ఎందుకంటే మాకు ఆ సీసీ కెమెరాలు ఎక్కడ కూడా అక్యూజ్డ్ సైట్ కాలే, అక్యూజ్డ్ ఫోటో కూడా కనీసం మాకు ఏడా కూడా తెలియలే, అక్యూజ్డ్ ఎట్లుంటాడని కూడా మాకు తెలియదు యాక్చువల్గా. ఇక దాంతో ఎట్లా అని చెప్పి నెక్స్ట్ స్టెప్లో ఈ స్నాచర్స్ మొత్తం ఎంతమంది గత 3 సంవత్సరాల నుంచి అరెస్ట్ అయిన స్నాచర్స్ ఎవరెవరు ఉన్నారు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తర్వాత సరౌండింగ్ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇక్కడి నుంచి కూడా కమిషన్ ఆఫీస్ నుంచి కూడా ఓల్డ్ సిటీ, ఈస్ట్ జోన్, ఆల్ జోన్స్లలో అయినటువంటి అఫెండర్స్ ఎంతమంది ఉన్నారని లిస్ట్ తీసుకొని అందులో నుంచి జైల్లో ఉన్న వాళ్ళందరినీ మేము ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత బయట ఉన్న వాళ్ళు ఎవరెవరని చెప్పి మేము 3 డేస్కి వెళ్ళి, ఎందుకంటే మాకు ఎక్కడ ఫోటో కానీ తర్వాత వేరే టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఏం లేదు కాబట్టి ఈ మా ఫిజికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడుతూ ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు సిటీలో ఉన్న వాళ్ళని మేము తీసుకొని రావడం, వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్ వెరిఫై చేయడము అట్లా వదిలిపెట్టడం జరిగింది. ఇంచుమించు ఆ నమూనా ఒక 80 వరకు మేము సస్పెక్టెడ్ పర్సన్స్ను ఆ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసుఫ్ కూడా, కృష్ణానగర్ ఆ సరౌండింగ్ ఉన్నటువంటి బస్తీలకి వెళ్ళి తీసుకొని వచ్చి వెరిఫై చేయడం జరిగింది. తర్వాత మహబూబ్ నగర్ కూడా, కొడంగల్ ఏరియాలో కూడా ఇట్లా సస్పెక్ట్స్ ఉన్నారంటే మేము అక్కడి దాకా కూడా పోయి రావడం జరిగింది. కానీ అందులో మేమేం రిజల్ట్ రాలేదు. ఫైనల్గా ఇతను గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి 2019లో అరెస్ట్ అయ్యింది. ఇతను 2019లో అరెస్ట్ అయ్యింది అని చెప్పి ఆ క్లూ మీద మేము వర్కౌట్ చేసినాం. దాంట్లో వర్కౌట్ చేయడం వల్ల ఇతను మేము ఈరోజు ఎర్లీ అవర్స్లో క్యాచ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకు ఆ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆ ఫోటో కూడా ఇతని ఫోటోను మరి మేము మళ్ళీ తీసుకొని కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ కింద చేయించి తదుపరి ఇన్వెస్టిగేషన్కు ఈ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎవిడెన్స్ మ్యాక్సిమం మేము పాత పద్ధతులు ఉపయోగించే ఈ కేసులో 80% ఓల్డ్ టెక్నిక్స్, అందులో 20% ఈ టెక్నాలజీ కూడా మేము యూజ్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ ఫిజికల్గానే కాకుండా వచ్చిన తర్వాత మళ్ళీ డేటాబేస్ కూడా కొంత మేము వర్కౌట్ చేసుకొని 20% టెక్నాలజీ, 80% హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. అందుకనే మాకు కొద్దిగా ఈ క్లూస్ కానీ ఫోటో కానీ ఏం లేదు కాబట్టి ఈ 5 డేస్ ఇంచుమించు మా వాళ్ళు ఒక 40 మెంబర్స్, వెజ్ జోన్ నుంచి ఒక 15 మంది, మొత్తం ఒక 40, ఇంచుమించు ఒక 50 మంది దీని మీద ఒక 5 రోజులు వర్కౌట్ చేస్తే ఈ కెమెరా లేకపోవడం వల్ల ఈ కేసు 5 డేస్ ఒక 15 మెంబర్స్ పనిచేయడం వల్ల డిటెక్ట్ చేయగలిగినాం ఈ కేసు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను ఆ ఫోన్ స్నాచ్ చేసే దాంట్లోనే ఆ స్ట్రగుల్ జరిగింది అక్కడ. ప్రీవియస్ జరిగిన కేసులో కూడా ఒక కేసు, ఎందుకంటే ఫిబ్రవరిలో ఒక కేసు అయింది, అది కూడా వీళ్ళు ఇతని కన్ఫెస్ చేసినాడు. అందులో కూడా ఈ ట్రై టు స్నాచ్ ద సెల్ ఫోన్, బట్ ఆ లేడీ ఎందుకంటే ఫోన్ మాట్లాడుతుంటే చూసి దాన్ని స్నాచ్ చేయడానికి పోయినాడు. ఆమె ట్యాక్ట్ఫుల్గా, ఆమె కూడా 25 years ఏజ్ ఉంటుంది, ఆమె కూడా ట్యాక్ట్ఫుల్గా తప్పించుకొని పారిపోయింది అక్కడి నుంచి. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు చేయడం జరిగింది. అది లేదండి, ఈతలకు వాళ్ళకు కనెక్షన్ ఎక్కడ లేదు. వాళ్ళు చేసే ఫిలింలో తర్వాత ఇతను చేసే దగ్గర ఎలాంటి కనెక్షన్ ఏం లేదు వాళ్ళకు. అంటే ఈమె టార్గెట్ అనే కాదు, ఎందుకంటే ప్రీవియస్లీ కూడా అదే అక్కడికి ఒక 1 kilometer ఏరియాలో ఒక 7-8 నెలల క్రితం కూడా ఒక కేసు అయింది కాబట్టి ఎవరు వస్తే వాళ్ళన్నట్టే ఉంది అక్కడ. వీళ్ళు ప్రత్యేకంగా ఈ పర్సన్ వస్తేనే చేయాలన్నట్టు ఏం లేదు. ఆ టైంకు ఆ ఈవినింగ్ అవర్స్లో ఆ స్పాట్లో ఎవరు వస్తే వాళ్ళను స్నాచ్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు ఇతను. ఎందుకంటే శాలరీ కూడా జస్ట్ 500 rupees per day. ఇతనికి ఒక నెలలో 10 రోజులు మాత్రమే వర్క్ దొరుకుతుంది అందులో, దేంట్లో మన సినీ ఫీల్డ్ మీద. తర్వాత ఇతను ఉండే రూమ్ రెంట్ 3000 rupees ఇందిరానగర్లో.
ఇక అతనికి మిగిలేదంతా 2,000 రూపాయలే ఆ నెల మొత్తం వర్క్ చేస్తే సినీ ఫీల్డ్ మీద. కాబట్టి ఇక నెక్స్ట్ దీనికి రిసార్ట్ చేయడం జరిగింది అతను. ఇది చేసిన తర్వాత అతను ఇంటికే సేమ్ రూమ్కే వెళ్ళిపోయింది అతను. ఏమంటారు? రాయిదోస దాడి చేసే ప్రయత్నం చేసిండు, అది కూడా వాస్తవమే, అది ఆమె చెప్పింది. ఆ స్నాచింగ్ ప్రయత్నంలో రాయితో కూడా అతను భయపెట్టియడం కూడా జరిగింది అక్కడ. రాయి విసిరేసింది అన్నారు, కానీ ఆమెకు తగలేదు, ఆమె పక్కకు జరిగింది, పక్కన పడిపోయింది అంతే. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.